నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ కాబోతున్న 2 రాజ్యసభ సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ 2 సీట్లు రాజకీయ సమీకరణాలను బట్టి కాంగ్రెస్కు దక్కే అవకాశాలున్నాయి. అయితే ఈ 2 సీట్లలో ఒక సీటు అభిషేక్ సింఘ్ది కాగా మరొక సీటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డిది. సింఘ్వికి కాంగ్రెస్ రెన్యువల్ చేస్తుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. మరో సీటుపైనే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు గత ఎన్నికల్లో టికెట్ రాని నేతలు ఏఐసిసి పెద్దలతో అలాగే రాష్ట్ర పార్టీ ముఖ్యుల దగ్గర లాబింగ్ అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. తమిళనాడులోనూ 6 రాజ్యసభ సీట్లకు ప్రస్తుతం ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగబోతున్నాయి. అక్కడ అధికార డిఎంకేతో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఎప్పటి నుండో కొనసాగుతుంది. పొత్తులో భాగంగా 39 సీట్లతో పాటు 2 రాజ్యసభ సీట్లను కాంగ్రెస్ కోరుతున్నట్టుగా మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. కానీ డిఎంకే మాత్రం 25 అసెంబ్లీ సీట్లు, 1 రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్తున్నట్టుగా మీడియా కథనాలు వచ్చాయి. చర్చలు కుదిరితే అసెంబ్లీ సీట్లు కొన్ని తగ్గిన 2 రాజ్యసభ సీట్లపై ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరే అవకాశాలున్నాయని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలైతే మాత్రం చెప్తున్నాయి. ఆ రాష్ట్రంలో పొత్తుల అంశం కొలిక్కి వస్తే సింఘ్వికి అక్కడే నుంచే రాజ్యసభకు కాంగ్రెస్ పెద్దలు పంపించే అవకాశం ఉన్నట్టు టాక్ నడుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణలో 2 రాజ్యసభ సీట్లను తెలంగాణ నేతలకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో తెలంగాణ రాజ్యసభ సీట్ల అంశం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఆధారపడినట్లుగా చర్చ తమ పార్టీలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక పొలిటికల్ ఈక్వేషన్స్తో సంబంధం లేకుండా పార్టీలో చాలామంది సీనియర్ నేతలు తమ ప్రయత్నాలను స్పీడప్ చేశారు. నామినేషన్ దాఖలకు మార్చి 5న చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థుల ఎంపికపైన ఫోకస్ పెట్టింది. ఏప్రిల్ 2 అలాగే 9వ తేదీల్లో 10 రాష్ట్రాలకు చెందిన 37 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయబోతున్నారు. ఆ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ అలాగే హిమాచల్ ప్రదేశ్ కూడా ఉన్నాయి. హిమాచల్లో 1 సీటు మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లోనూ రాజకీయ సమీకరణాలతో పాటు తమిళనాడులో డిఎంకేతో పొత్తు కుదిరితే సీట్లు గెలిచేందుకు కాంగ్రెస్కు అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ రాజ్యసభ సీట్లపైన విపరీతమైన పోటీ ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. దీంతో తెలంగాణలో కేటాయించే సీట్లు ఎవరికి ఇస్తారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది. ఇలా మొత్తానికైతే మాత్రం రాజ్యసభ సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో అయితే మాత్రం తీవ్ర పోటీ కనిపిస్తుంది. చాలామంది అయితే మాత్రం ఈసారి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ స్థాయిలో తాము ఇటు రాష్ట్రంలోని కీలక నేతలతో లాబింగ్ చేస్తున్నారు. తమ విషయాన్ని అభ్యర్థిత్వాన్ని కూడా చెప్తున్నారు. ఎలాగైనా పార్టీ కోసం నేను పనిచేశాను, నేను సాక్రిఫైస్ చేశాను, నాకు రాజ్యసభ సీటు ఈసారి కేటాయించాల్సిందే, గత ఎన్నికల్లో చివరి నిమిషంలో నాకు టికెట్ రాలేదని కొంతమంది చేస్తే మాత్రం కొంతమంది ఓడిపోయిన వారు కూడా నాకు ఈసారి అవకాశం కల్పించాలి, పెద్దల సభకు పంపించాలి, పార్టీ కోసం కొన్ని ఏళ్ళుగా కూడా ఆర్థికంగా నష్టపోయానని కూడా చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలోని కీలక నేతలతో తమ అభ్యర్థిత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఏఐసిసి పెద్దలతో కూడా తమ స్థాయిలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా లాబింగ్ అయితే చేస్తున్నారు. 2 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. లెక్క ప్రకారం అయితే కనుక చూస్తే మాత్రం 2 కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. ఎవరికి రాజ్యసభ సీటు కేటాయించాలనే అంశం పైన కొత్త చర్చ అయితే వచ్చింది. వాస్తవానికి అభిషేక్ మను సింఘ్వికి ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ నుండి అయితే ఉన్నాడు. ఆయన ఇప్పుడు రెన్యువల్ అవుతుందని చాలామంది అనుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఇంకొక సీటే ఉంటుంది, ఇంకొకటి వేరే వారికే వచ్చే అవకాశం ఉంటుంది. సింఘ్వి అనేది ఫిక్స్, ఇంకొకరి ఎవరు అనేది చర్చ ఉండే. అయితే తమిళనాడు అంశం ఇప్పుడు ఎన్నికల అంశం తెరపైకి రావడంతో తెలంగాణలో ఇక 2 సీట్లు ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా మరొక రకమైన చర్చ కనిపిస్తోంది. ఎందుకంటే తమిళనాడులో డిఎంకేతో ఇటు కాంగ్రెస్కు పొత్తు ఉంది. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇటు కాంగ్రెస్ కూడా అసెంబ్లీ సీట్ల విషయంలో పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు కూడా అడుగుతుంది. దాదాపు 39 సీట్ల పైగా అడుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడే ఇటు రాజ్యసభ సంబంధించిన ఎన్నికల్లో భాగంగా ఇటు 6 సీట్ల వరకు అయితే మాత్రం తమిళనాడు జరుగుతున్నాయి. డిఎంకేకు అవకాశం ఉన్న సందర్భంలో కాంగ్రెస్కి అయితే మాత్రం పొత్తులో భాగంగా 1 రాజ్యసభ వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రధానంగా ఇక లెక్కలను కనుక చూసినా పొత్తు సందర్భాన్ని బట్టి చూసినా కనిపిస్తూ ఉంది. ఇదే నిజమైతే ఇటు అభిషేక్ మను సింఘ్ని తమిళనాడు నుండి కూడా నామినేట్ చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. అంటే పొత్తు అనుకున్నట్టుగా
ఆ లెక్కల ప్రకారం అసెంబ్లీ సీట్ల వ్యవహారం కుదిరినా రాజ్యసభ సంబంధించిన లెక్క కుదిరినా కానీ అభిషేక్ను అటువైపు పంపిస్తే తెలంగాణలో జరగబోయే రాజ్యసభలో మాత్రం ఎన్నికల్లో మాత్రం ఇక్కడ 2 సీట్లు ఉంటాయి. ఈ 2 సీట్లు ఇక ఎవరెవరా అనేది ప్రశ్న అయితే కొనసాగుతుంది. అంటే ఇప్పటివరకు అయితే మాత్రం ఒకటే ఉండన్న సందర్భంలో ఒకవేళ అనుకున్న విధంగా సరైన విధంగా చర్చలు జరిగి చర్చలు జరిగి విజయవంతమైతే మాత్రం అటు ఆయనను పంపించినా కానీ తెలంగాణలో 2 సీట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఈ 2 సీట్ల పైన ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో కూడా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ఇక రోజుకొక పేరు వినిపిస్తుంది. చాలామంది కూడా చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇటు జగ్గారెడ్డి గారు అయితే మాత్రం ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళేవైతే మాత్రం ఇటు జట్టి కుసుమ్ కుమార్కి ఇవ్వాలి, అలాగే విహెచ్కి ఇవ్వాలనే ప్రతిపాదన అయితే పెట్టారు. పార్టీ కోసం వాళ్ళు చేసిన సాక్రిఫైస్ను దృష్టిలో పెట్టుకొని వారికి అవకాశం ఇస్తే బాగుంటుంది, పెద్దల సభ పంపిస్తే బాగుంటుంది అని కూడా ఆయన చర్చ పెట్టారు. దీంతో విహెచ్ పేరు వినిపిస్తుంది, జట్టి కుసుమ్ కుమార్ పేరు వినిపిస్తుంది, అలాగే మహబూబ్నగర్ నుండి ఎంపీగా పోటీ చేసిన వంశీచందర్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. ఇట్లా సామాజిక వర్గాల కనుక చూస్తే మాత్రం బెల్లయ్య నాయక్ పేరు వినిపిస్తూ ఉంది, ఇటు రవీందర్ నాయక్ పేరు వినిపిస్తూ ఉంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రోజు కూడా వినిపిస్తుంది. అయితే ఇంకొక రకమైన చర్చ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్లో అజారుద్దీన్కి అయితే మాత్రం జూబ్లీస్ ఎన్నికల్లో భాగంగా ఆయనకైతే మాత్రం మంత్రి పదవి ఇచ్చారు. ఆ మంత్రి పదవి ఇప్పుడు ఎమ్మెల్సీపై కొనసాగుతుంది. కానీ ఆ ఎమ్మెల్సీ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అంటే ఆయనే మంత్రిగా అయితే కొనసాగారు కానీ ఇంకా ఎమ్మెల్సీగా అనేది పూర్తి స్థాయిలో కావడంతో ఇటు ఏప్రిల్లోపు ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ఆయన పదవి పోయే అవకాశం ఉన్న సందర్భంలో ఏం చేయాలా అనే కూడా ఒక కొత్త ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలో ఒకరికి రాజీనామా చేయించి అది అజారుద్దీన్కి ఇచ్చి వారికి రాజ్యసభ ఇస్తే ఎలా ఉంటుందనే ఒక కొత్త చర్చ కూడా వస్తుంది. మరి అది ప్రాక్టికల్గా నిజమవుతుందా లేదా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆ సాక్రిఫైస్ కనుక చేస్తుంటే మాత్రం వాళ్ళకు రాజ్యసభ ఆఫర్ చేస్తే మాత్రం తప్పకుండా అది అజారుద్దీన్కి మేలు అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ రకంగా మరి పాసిబిలిటీ అవుతుందా, ఇలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, లేకపోతే మరో రకంగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందనేది మాత్రం క్వశ్చన్గా ఉంది. చూడాలి. మరి చాలా పేర్లు వినిపిస్తున్న సందర్భంలో సామాజిక కోణంలో కూడా ఈసారి అవకాశం ఇవ్వాలి, పార్టీ సాక్రిఫైస్ని బట్టి కూడా అవకాశం ఇవ్వాలి, అలాగే రాజ్యసభకు ఎవరు వెళ్తే బాగుంటుంది, తద్వారా ఇటు పార్టీకి మేలైతే బాగుంటుందని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాపారస్తులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుండి మరి ఎవరికి రాజ్యసభకు పంపిస్తుంది, ఎవరి పేరు నామినేట్ చేస్తుంది అనేది మాత్రం ఒక సస్పెన్స్గా ఉంది. త్వరలో ఈ అంశానికైతే మాత్రం ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.